మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఇదేనా దేవుని సందులో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం అందరూ కూడా చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాన్న కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనల్ని బ్రతికించేది, ఆ మాట మనల్ని దిద్దేది, ఆ మాట మనల్ని సరిచేసేది. దేవుని జీవం కలిగిన వాక్కు, దేవుని జీవం కలిగిన వాక్కు చేత మనం నింపబడేటట్లుగా ఒక్క క్షణం ఒకసారి ఆ మాటను చదువుతున్న చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాటని ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. ఆమెను చెప్పండి అందరు కూడా. ఈ దినాన ఈ మాటను దేవుడు మనతో మాట్లాడి ప్రతి మాట మనకు అర్థమయ్యే రీతిగా దేవుడే దర్శించునుగాక. కొద్దిసేపే ఆయన మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయన మాట ఎన్ని గంటలు మనం విన్నా, ఎన్ని గంటలు మనం ధ్యానించినా మన మనసులో నాటబడే మాటలు కొన్నే ఉంటాయి. అయితే ఈ దినాన్ని ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఇక్కడ రాయబడిన ఒకే ఒక వచనం ఏమనుందంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, 4 నెలల పాటు గడుచుకుంటూ వచ్చాం, దొర్లుకుంటూ వచ్చేసినాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడే సంవత్సరం 4 నెలలు అయిపోయినాయా అని అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం, దేవుడు మనకు ధైర్యపరిచే ఒక మాట ఏంటంటే, మనం ప్రతిరోజు అనుకుంటాం, పని చేసినప్పుడు, పొలానికి వెళ్ళినప్పుడు, చదివేటప్పుడు, ఏదో ఒక పనిలో అనుకుంటాం, దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడు నన్ను దర్శిస్తున్నాడా, దేవుడే ఉంటే మాకు ఎందుకని ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాం, దేవుడే ఉంటే మాకు ఎందుకని చేయాలని చూడలేకపోతున్నాం, దేవుడే ఉంటే మాకెందుకని ఇంకా ఈ సమస్యలు నలిగిపోతున్నాం, దేవుడే ఉంటే మాకెందుకని ఇంకా ఈ బాధలు వెంటాడుతున్నాయి, దేవుడే ఉంటే మేమెందుకని ఇలా జీవిస్తున్నాం మనం అనుకుంటుంటాం. కానీ దేవుడు మన గురించి ప్రతీది పరిశుద్ధ గ్రంథంలో రాసి ముందే ఉంచాడు. ప్రతీది కూడా మనం ఏది అనుకుంటున్నామో, ఏది మనసులో ఊహించుకుంటున్నామో, మనసులో ఏది తలంచుకుంటున్నామో ప్రతి దానికి జవాబు పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. మన ఆలోచనలకు తగినటువంటి ప్రశ్నలు మనకు ఉంటే ఎక్కువ. మనందరికీ ప్రతిదానికి ప్రశ్న మనల్ని పలకరిస్తూ ఉంటుంది. ప్రతిది కూడా మనము ఒక కోణంలో ఆలోచించి, అసలు ఇది ఎందుకు జరిగింది, అసలు ఇలా ఎందుకు వచ్చింది, అసలు ఇలా ఎందుకు వెళ్తుంది, నేను ఎందుకు ఇలా వెళ్తున్నాను అని ప్రతిది కూడా మనిషి జీవితం అంతా ఒక్కసారి మనం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే క్వశ్చన్ మార్కే మనకు కనబడుతుంది, ఆన్సర్ కనపడదు. క్వశ్చన్ మార్కే ఎంతసేపు ప్రశ్నలే ఉంటాయి తప్ప జవాబులు కనపడవు. ఎందుకంటే జవాబులు వెతకేంత ఓపిక మనకు లేదు, జవాబుల కోసం ఎదురు చూసేంత ఆలోచన కూడా మనకు లేదు. మన అందరికీ ఎలా ఉంటుందంటే, ఈ ఆత్మీయ జీవితం వెళ్ళేటప్పుడు మనం దేవుని సందులో ప్రార్థన చేసుకున్నామా, వెంటనే కార్యం జరిగిపోవాలి. దేవుని సందులో మొర్రపెట్టామా, రేపొద్దున కల్లా మనకు అనుకున్నది జరిగిపోవాలి. దేవుని సందులో ప్రార్థన చేసామా, మనం అనుకున్నది అంతా ఆపోటే మనం అనుభవించేయాలి. అలా కాకుండా కొంచెం ఆలస్యమైనా, లేదా దేవుడు చేసే పని కొంచెం నెమ్మదిగా ఉన్నా వెంటనే మన ఆలోచన ఏంటంటే, నన్ను ఎవరు చూస్తున్నారు, అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడు నా పరిస్థితిని చూస్తున్నాడా, దేవుడు నా ఇంటిని చూస్తున్నాడా, దేవుడు నేను చేసే పనిని చూస్తున్నాడా, దేవుడు నేను పడుతున్న కష్టాన్ని చూస్తున్నాడా, దేవుని కోసం నేను చేసే ప్రయాస అసలు ఆయన గుర్తుందా అని మనం అనుకుంటుంటాం. ఈ దినాన సామెతల గ్రంథకర్తలోంచి మన దేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. ప్రతి స్థలం మీద ఒక్కసారి మీరు ఆలోచించండి. స్థలం మీదే దేవుని కన్ను ఉందని రాశాడంటే స్థలం కన్నా మనం గొప్పవాళ్ళం. ఆమెను చెప్పండి గట్టిగా ఆమెనని. స్థలము మీదే దేవుని కన్ను దృష్టి ఉంటే, స్థలము మీదే దేవుని కన్ను ఉంటే, ఆ స్థలము కన్నా ఆరాధించే మనము దేవుని సందులో గొప్పవారం. ఆమెను చెప్పండి. స్థలము కన్నా ఆయన సందులో ఆయన నామాన్ని ఘనపరిచి ప్రార్థించి స్తుతించి, అయ్యా నీవు మా రాజువు, నీవు మా దేవుడవు, నీవు మా న్యాయాధిపతివి, నీవే రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుని ఆరాధించే మనము స్థలము కంటే గొప్పవారం. గట్టిగా ఆమెను చెప్పండి. ఆ స్థలము మీదే ఆయన అంత కన్నులు నిలిపితే,
ఆయన రూపంలో చెక్కుకొని, ఆయన పోలికలో ఏర్పరచుకొని, ఆయన సొత్తుగా మార్చుకొని, రక్తం ద్వారా కడిగి, ప్రతిదినము శుద్ధీకరించి, ప్రతిదినము మనల్ని దేవునిలో అంతరంగంలో ఆత్మీయతలో బలపరిచే వారిగా మారుస్తున్న మనం ఇంకెంత గొప్పవారం. ప్రతిరోజు కూడా ఆయన కన్నులు స్థలం మీద ఉన్నాయి అని అంటే, ఆ స్థలము మీద నివాసమున్న మన మీద ప్రతిరోజు దేవుని కన్నులు నిలిచేవని. తర్వాత ఒక మాట ఉంది, చదవండి. చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన కన్నులు చూచుచున్నవి. వాళ్ళు ఎలాంటి వారు అన్నది దేవునికి ఆలోచన కాదు. నేను మంచి వాళ్ళనే చూస్తా, నేను ప్రార్థన చేసే వాళ్ళనే చూస్తా, నేను ఇక్కడ పరిచర్య చేసిన వాళ్ళనే చూస్తా, నేను పాట పాడిన వాళ్ళనే చూస్తా, ఆరాధన చేసిన వాళ్ళనే చూస్తా, వాక్యం బోధించిన వాళ్ళనే చూస్తానని చెప్పట్లా. మంచివారి మీదైనా చెడ్డవారి మీదైనా దేవుని కన్ను దృష్టి నిలిచే ఉంది. ఆమె చెప్పండి. అలా నిలిచి ఉందే కనుక మనం ఈరోజు బ్రతికి ఉండగలిగాం. లేదా ఇప్పుడు నేను మంచివాడిని అని నేను చెప్పుకున్నా, ఒకవేళ పక్కన వారు మంచివారు కాదు అని నేను చెప్పినా, నేను నా మంచి అంతా, నా గొప్ప ఎంత, నేను చేసే భక్తి అంతా అని ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నేను మంచివాడిగా పైకి కనబడి ఉండొచ్చు, నేను మంచివాడిగా మాట్లాడి ఉండొచ్చు, నేను మంచివాడిగా అందరితో మెప్పు పొంది ఉండొచ్చు, కానీ నా అంతరంగంలో నేను ఎలా ఉన్నా? నా అంతరంగంలో మంచి కనబడుతుందా? నా అంతరంగంలో ఒకవేళ ఎదుటివారి మీద ఈర్ష్య కనబడుతుందా? నా అంతరంగంలో మంచి కనబడుతుందా? లేదా ఎదుటివారి మీద అసూయ కనబడుతుందా? నా అంతరంగంలో మంచిగా నేను పైకి మంచిగా కనబడి ఒకవేళ నా అంతరంగంలో ఎదుటి వ్యక్తిని దూషించే వ్యక్తిగా ఉంటే ఆ క్షణమే మన జీవితం ముగించి పడబోయి ఉండాలి. కానీ దేవుడు వెంటనే మన మీద కోపాన్ని తీర్చుకోవట్లా, ప్రతిరోజు దయను చూపిస్తున్నాడు, ప్రతిరోజు మేలు దయచేస్తున్నాడు, ప్రతిరోజు కృప వెంబడి కృప అనుగ్రహిస్తున్నాడు. అందుకే అక్కడ రాయబడి ఉంది, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి, చెడ్డవారి మీద ఉన్నాయి, మంచివారి మీద ఉన్నాయి. యేసయ్య గారు ఒక మాట చెప్పారు. ఇప్పుడు వీధి మీద ఒక లైట్ వెలుగుతుంది, వీధి మీద వెలుగుతున్న లైటు ఆ త్రోవ పక్కన ఎవరు వెళ్ళినా, ఆ లైట్ కింద ఎవరు నడిచి వెళ్ళినా, నేను మంచోడిని వెళ్తేనే లైట్ వెలుగుతుంది అని అనుకుంటే మన పొరపాటు. నేను మంచి చేశాను, మేలు చేశాను, దాన ధర్మాలు చేశాను, ఎన్నో పుణ్యకార్యాలు చేశాను, నేను వెళ్ళినప్పుడే లైట్ కాంతి నా మీద పడుతుంది అని అనుకుని వెళ్తే, అదే సమయంలో ఏమనుకోకండి మీరు, ఒకరు తాగేస్తున్న వ్యక్తి వచ్చాడు అనుకోండి, తాగేస్తున్న వ్యక్తి ఆ లైట్ కిందకి రాగానే లైటు ఇతను తాగున్నాడు, నేను లైట్ పడను, కాంతి పడను ఆరిపోద్దా? చెప్పండి, ఆరదు. ఎందుకంటే దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరిని ఆయన సమానంగా చూస్తున్నాడు. ఎందుకు? ఒక చోట రాయబడి ఉంది, ఆయన మంచి చెడు మన ముందు ఉంచాడంట. తర్వాత ఇంకోటి ఏం చేశాడు తెలుసా? మరణము జీవము మన ముందు ఉంచాడు, శాపము ఆశీర్వాదం దీవెన రెండు మన ముందు ఉంచాడు. ఏది కావాలో అది కోరుకో, ఎలా బ్రతకాలో బ్రతుకొని దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చాడు, దేవుడు మనకి హక్కునిచ్చాడు. అందుకే మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తూ వాక్యం ద్వారా మనకి బ్రతకడానికి అవకాశం కలుగు చేసి, ఆ వాక్యం ప్రకారంగా మనము మంచేదో చెడేదో గ్రహించి, పాపమేదో దేవుని సన్నిధేదో గ్రహించి, ఒకవేళ దేవునికి విరోధమైనదేదో దేవునికి అసహ్యమైనదేదో తెలుసుకొని ఆ విధంగా మనం నడిపించబడాలని దేవుడు ప్రతిరోజు 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 ఆయన కన్నులు మన మీద ఉంచి నడిపిస్తున్నాడు. ఆయన కన్నులు మన మీద ఉంచి మనల్ని జీవింపజేస్తున్నాడు. ఆయన కన్నులు మన మీద ఉంచి ప్రతిరోజు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. అందుకే మనం సజీవులుగా ఉండగలిగాం, సజీవులుగా దేవుని సన్నిధిలో కనబడగలుగుతున్నాం, సజీవులుగా దేవుని సన్నిధిలో ఆయన స్తుతించగలుగుతున్నాం. ఈ వాక్యం మన హృదయంలో నాటబడితే, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయే, యెహోవా కన్నులు ప్రతి వాని మీద ఉన్నాయే, యెహోవా కన్నులు చెడ్డవారని లేదు, మంచివారని లేదు, లేదా మోసం చేసేవారని లేదు, దగా చేసేవారని లేదు, కుట్ర చేసేవారని లేదు, ప్రతి ఒక్కరి పైన ఆయన కన్ను దృష్టి నిలుపుతున్నాడే. ఈ రోజున నేను సజీవుడిగా ఉండడానికి కారణం నా దేవుడు, ఈ రోజున నేను జీవించడానికి కారణం నా దేవుడు, ఈ రోజున నేను ఆత్మీయ జీవితంలో ఆత్మీయుడిగా బ్రతకడానికి కారణం నా దేవుడని ప్రతిరోజు ఆయన్ని ఘనపరిచే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? లేదా నా బలం, నా శక్తి, నా ధైర్యం, నేను కష్టపడిన సంపాదన అని అనుకుని మనం జీవిస్తూ ఉంటే, ఒక్క క్షణం మీరు ఆగి ఆలోచించండి. ఈ రోజున దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఓపికనిచ్చాడు, శక్తినిచ్చాడు, పని చేసుకోగలిగిన సామర్థ్యం ఇచ్చాడు. అలా అని చెప్పి దేవుడు నాకు ఏమి ఇవ్వలేదండి, ఆరోగ్యం ఇవ్వలేదు, పని ఇవ్వలేదు, కష్టపడడానికి ఓపిక లేదు, ఏమి ఇవ్వలేదు, నా అంతటా నేను
నేను తెచ్చుకున్న ఆహారాన్ని బట్టి, నేను తిన్న తిండిని బట్టి, నాకున్న శక్తిని బట్టి, నాకున్న ఆరోగ్యాన్ని బట్టి, నాకున్న యవనాన్ని బట్టి నేను పని చేశా అని అనుకోని గనక పొరపాటున మనం ఒకవేళ జీవిస్తే రోజంతా జాడిచ్చి కొట్టింది అనుకోండి, ఎంత ఓపిక ఉంటుంది మనిషికి? ఒక రోజంతా జాడిచ్చి కొడితే ఎంత ఓపిక ఉంటుంది మనిషికి? అమ్మో నా కాళ్ళు లాగేస్తే నేను నిలబడలేను, నేను నుంచోలేను అని అనుకొని మందుల మీదైనా ఆధారపడతారు, లేదా దేవా నువ్వైనా నన్ను కాపాడని అంటుంటారు. ప్రతీది కూడా దేవుడు మనల్ని కనికరిస్తున్నది దేనికంటే, ప్రతి దినము ఆయన కన్నులు మన మీద ఉన్నాయి కాబట్టి, ఆయన కన్నుల నీడలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి, ఆయన కన్ను దృష్టి మన మీద ఇంకా ఉంచాడు కాబట్టే ఈ రోజున పనికెళ్ళినా, కష్టపడడానికైనా, పిల్లల్ని పెంచుకోవడానికైనా, కుటుంబాన్ని కట్టుకోవడానికైనా, ఆర్థికంగా ఒక స్థితిలో నిలబడడానికైనా దేవుడు ప్రతిరోజు మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. ఈ మాట వింటున్న మన జీవితంలో యెహోవా కన్నులు ప్రతి వాని మీద, ప్రతి స్థలం మీద ఉంటుంది కదా. ఆయన చెడ్డవారి మీద, మంచివారి మీద ఆయన కనుచూపు దృష్టిలో నడిపిస్తున్నాడు కదా. ఇంత చేసిన దేవునికి మనం ఏం చేస్తున్నాం? ఇంత చేసిన దేవునికి మనం ఎలా బ్రతుకుతున్నాం? ఇంత చేసిన దేవుని సందులో మనం ఎలాగ నడుచుకుంటున్నాం? దేవుని సందులో మనుషులకు కనబడాలని మనం భక్తి చేయని అవసరంలా, మనుషులకు కనబడాలని మనం పరిచర్య చేయని అవసరంలా, మనుషులకు కనబడాలని ఏదో ఘనకార్యాలు మనం చేయని అవసరంలా. అది ఎవరు చేస్తారంటే ఈ లోకంలో అధికారులుగా ఉన్నవారు, అధికారాలు కోరుకునేవాళ్ళు. సత్రాలు గట్టైనా పుణ్యం వస్తుందని కోరుకుంటారు, చలివేంద్రాలు పెట్టైనా దాన ధర్మాలు చేశాను, నేనేదో మంచి చేశాను, దేవునికి అందుషి నా మీద ఉండాలని అనుకుంటారు. కానీ సత్రాలు, చలివేంద్రాలు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేసినంత మాత్రాన ఏ రకమైన లాభం రాదు. దేవుని సందులో యథార్థంగా, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నేను పరిశుద్ధుడిగా మార్చబడాలని నీ రక్తం చేత కడుగు అని ప్రతిరోజు ఆయన సందులో మనం ఒప్పుకుంటే, ఆయన సందులో మనం వేడుకుంటే, ఆయన ప్రతిరోజు మన పరిశుద్ధుడిగా ఉంచుతాడు. ఆయన రాకడలు ఎత్తబడి గుంపులో సిద్ధపరుస్తాడు. ఆమె చెప్పండి. అలా అని దాన ధర్మాలు చేయడం తప్పని కానీ, ఏదైనా మంచి కార్యాలు తప్పని నేను అనడం లేదు. నేను చెప్పేది ఏంటంటే, మనము దేవుని సందులో ప్రతిరోజు ఆయనకు అప్పగించుకొని, మనల్ని మనం కడుగుకొని, మనల్ని మనం శుద్ధీకరించుకొని, ఈ సమయంలో దేవుని రాకడ వచ్చిన ఎత్తబడే వారికి మనం సిద్ధపరచబడాలి. ఆమె చెప్పండి. నేను ప్రతిరోజు దాని గురించే మాట్లాడతా, నేను ప్రతిరోజు దానికోసం ఎదురు చూస్తా. ఎందుకంటే ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత కూడగట్టుకున్నా, ఎంత పోగు చేసుకున్నా, ఎండైనా వానైనా పనికి వెళ్తాం, కష్టపడి లక్షలు పోగు చేసి, కష్టపడి ఇంకా కోట్లు కూడగట్టి ఒకవేళ బీరువాలో పెట్టి, ఒకవేళ ఆ పూటే దేవుడు పిలిస్తే ఏమవుతాయి లక్షలు, ఏమవుతాయి కట్టలు, ఏమవుతాయి కోట్లు? ఒక్క క్షణం ఆలోచించండి. ప్రతిరోజు కూడా ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరచబడుతున్నామా? మనం చేసి ప్రతిదీ ఆయన చూస్తాడు. మన ఆలోచనలు ఆయన చూస్తాడు, మన తలంపులు ఆయన చూస్తాడు, మన ప్రయత్నాలు ఆయన చూస్తాడు, మన ప్రార్థన ఆయన చూస్తాడు, మన కన్నీరు ఆయన చూస్తాడు, మన తలంపులో ఉన్న ప్రతి ఆలోచన ఆయన గమనించగలిగిన దేవుడు. అందుకే అక్కడ మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథకర్తలో నుంచి, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి. ప్రతి స్థలం మీద అంటే స్థలం గురించే కాదు, అది ప్రతి స్థలం మీద ఉన్న ప్రతి వ్యక్తి మీద ఆయన కన్నులు ఉన్నాయి. నిర్గమకాండలో ఒక చోట రాయబడి ఉంటుంది కదా, నీవు వెళ్ళు ప్రతి స్థలములో నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తా. 40:24 ఉంటుంది ఆ మాట. నీవు వెళ్ళు ప్రతి స్థలములోకి. ఈ రోజున స్థలాన్ని దీవిస్తాను అనట్లయినా, మనం ఎక్కడ ఏ స్థలంలో ఉంటామో ఆ స్థలాన్ని దేవుడు దీవించాలి. ఆమె చెప్పండి. మనం ఏ ఇంట్లో ఉన్నామో ఆ ఇంటిని దేవుడు దీవించాలి. ఆమె చెప్పండి. మనం ఏ పని చేసినా ఆ పనిని దీవించాలి దేవుడు. ఆమె చెప్పండి. మనం ఏ కష్టార్జితమైన పని చేస్తున్నా ఆ కష్టాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి మేలుగా మార్చునుగాక. ఒక మాట చూపిస్తాను, చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట. తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది. ఆమె చెప్పండి. ఈ రోజున దేవుని మాటలు వింటున్న మన జీవితంలో దేవుని కన్నులు మన మీద ఉన్నాయి. దేవుని కనుదృష్టి మన మీద ఉంది. దేవుని కనుదృష్టి మన ప్రార్థన మీద ఉంది. దేవుని కనుదృష్టి మన పరిచర్య మీద ఉంది. దేవుని కనుదృష్టి మనం చేస్తున్న కష్టార్జితమైన పని మీద ఉంది. దేవుని కనుదృష్టి మన ఇంటి మీద ఉంది. దేవుని కనుదృష్టి మనం చేసే భోజనం, తినే ఆహారం మీద ఉంది. దేవుని కనుదృష్టి మనం వేసుకునే వస్త్రాల మీద ఉంది.
దేవుని కనుదృష్టి మనం నడిచి వెళ్ళే మార్గం మీద ఉంది. దేవుని కనుదృష్టి మనం వెళ్ళే వాహనం మీద ఉంది. దేవుని కనుదృష్టి మనం చేసే ప్రతి ప్రయాణం మీద ఉంది. ఆ ప్రయాణం మార్గం ప్రతి దాంట్లో దేవుని కనుదృష్టి ఉంది కనుకే ఆ దేవుని కనుదృష్టి మనం భద్రంగా కాపాడబడగలుగుతున్నాం. అందుకే ఇక్కడ రాయబడే మాట ఏంటంటే, ఒకసారి ఆ మాట చూడండి 16:9. తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారి ఎడల వారందరినీ బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచారం చేస్తూ ఉంది. ఈ రోజున ఇక్కడ మనం మాట గమనిస్తే, దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి అంటే మొట్టమొదటి మాట యథార్థ హృదయంతో మనం కలిగి ఉండాలి. ఆమెను చెప్పండి. యథార్థ హృదయంతో మనం జీవించేవారిగా, మనం చేసే ప్రార్థనలో యథార్థత ఉండాలి, మనం చేసే పనిలో యథార్థత ఉండాలి, మనము మాట్లాడే మాటలో యథార్థత ఉండాలి, మనం చూసే చూపులో యథార్థత ఉండాలి, మన ప్రవర్తనలో యథార్థత ఉండాలి. ప్రతిరోజు కూడా యథార్థత అనేది మనం కలిగి ఉంటే ఆ యథార్థ హృదయం కలిగిన వారు ఎవరున్నారా అని ఆయన కన్నులు ఎదురు చూస్తున్నాయంట. ఆ యథార్థ కలిగిన హృదయం ఎవరున్నారా అని ఆయన కన్నులు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఒక చోట మనకు తెలిసిన మాట ఆదికాండంలో, నీతిమంతులు ఎవరైనా ఉన్నారా అని ఆయన కన్నులు ఎదురు చూసినాయి అంట. ఆయన కన్నులు నీతిమంతులు ఎవరైనా ఉన్నారా, ఇక్కడ దేవుని కోసం బ్రతికేవారు ఎవరైనా ఉన్నారా, ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారా, పరిచర్య చేసేవారు ఎవరైనా ఉన్నారా, దేవుని కోసం కష్టపడేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుని కన్నులు ఎదురు చూడడం మొదలుపెట్టాయి. ఎదురు చూస్తే అందరంట నోవాహు దినాల్లో పాపంలో మునిగిపోయి ఉన్నారు. వారి ఇష్టానుసారమైన జీవితం ప్రవర్తన కలిగి యథార్థత లేని వారిగా బ్రతుకుతున్నారు. వెంటనే దేవునికి ఉగ్రత కోపం వచ్చేసి వీళ్ళందరినీ నిర్మూలన చేసేయాలి. అసలు ఎవరైనా ఉన్నారా, యథార్థత కలిగిన వారు ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా అని ఎదురు చూస్తే అందరూ త్రోవ తప్పిన వారిగానే ఉన్నారు. అందరూ దేవునికి వ్యతిరేకంగా నిలిచిన వారు ఉన్నారు. అందరూ యథార్థతను కోల్పోయిన వారు ఉన్నారు. కానీ ఒక్క కుటుంబం ఉంది. ఎవరా కుటుంబం? నోవాహు కుటుంబం. యథార్థత కలిగిన కుటుంబం, దేవుని కోసం నిలిచిన కుటుంబం, దేవుని కోసం ఏదైనా చెయ్యాలి అని నిలబడగలిగిన కుటుంబం ఒక్క కుటుంబం ఉందండి. ఆ ఒక్క కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఈ రోజున ఆ ఒక్క కుటుంబంగా మన కుటుంబాలు మార్చబడాలి. ఆమెను చెప్పండి. లోకంలో సంపాదించి పోగు చేసి కూడగట్టుకుని ఏది చేసినా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ప్రతిరోజు ఇదొక్కటి మనకు గుర్తుంటే చాలండి. దేనికోసం మనం పాకుళ్ళాడం, ఇదొక్కటి మనకు గుర్తుంటే చాలు. దేనికోసం మనం ఆడంబరాల కోసం, సంబరాల కోసం పరుగులు తీయం. ప్రతిరోజు కూడా ఈ రోజున దేవుడు మనం ఇలా ఉంచాడు, దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఈ రోజున దేవుడు మనకు ఆహారం ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఈ రోజున దేవుడు మనకు ఆహారం ఇచ్చాడు, దాన్ని బట్టి దాన్ని స్తుతించాలి. అప్పుడు ఆయన అనుకుంటాడు, యథార్థ హృదయం కలిగిన వారి వీరి మీద నా కనుదృష్టి నిలుపుతాను. నా కన్నులు లోకమంతా సంచారం చేసేది ఇలాంటి వాళ్ళ కోసమేగా, నా కన్నులు లోకమంతా ఎదురు చూసేది ఇలాంటి వారి కోసమేగా అని దేవుడు మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని నోవాహు ఓడలో ఎలా సిద్ధపరిచి ఆ ఓడలో ఒక కుటుంబాన్ని నడిపించాడో, అలా ఆ రక్షణ అనే ఓడలో ఆయన రాకడలు ఎత్తబడే గుంపులో మనందరిని సిద్ధపరిచేటట్లు దేవుడు సహాయం చేయనుగాక. ఈ మాటలు వింటున్న మన జీవితంలో యథార్థ హృదయం కలిగిన వారి కోసం, వారి ఎడల లోకమందంతటా ఆయన కన్నులు సంచారం చేస్తున్నాయి. ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనము యథార్థత కలిగిన కుటుంబంగా, మనము యథార్థత భక్తి చేసే కుటుంబంగా, మన మాట యథార్థంగా, మన చూపు యథార్థంగా, మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి. అలాంటి భక్తి చేసేవారిగా మన జీవితాలను దేవుడు నడిపించునుగాక. మనకు తెలుసు కదా, యథార్థత లేని మాటలు ఎలా ఉంటాయో. మనిషి మెచ్చుకునే మాటలు మనిషి ముందు మాట్లాడవచ్చు, కానీ పక్కకు వెళ్ళిన తర్వాత ఈ మనిషి ముందు ఎంతైనా పొగుడుతాం, ఎంతైనా మెచ్చుకుంటాం. అసలు నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పాడే పాట, లేదా నువ్వు చేసే పరిచర్య, లేదా నువ్వు చేసేటువంటి పని అంతటిని ఎంత బాగుందో అని మెచ్చుకుంటారు. తీరా పక్కకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? ఏం పాడాళ్ళండి, ఏం చెప్పాళ్ళండి, ఏం చేసాళ్ళండి అని. అంటే యథార్థ హృదయం మనలో ఉందా, యథార్థ హృదయం లేకుండా ఉందా? దేవుడు ప్రతిదీ గమనిస్తాడు. యథార్థ హృదయం కలిగిన వారి కోసం ఆయన కన్నులు ఎదురు చూస్తున్నాయి. యథార్థ హృదయం కలిగిన వారిని దీవించాలని, యథార్థ హృదయం కలిగిన వారిని ఆశీర్వదించాలని, యథార్థ హృదయం కలిగిన వారిని దేవుడు ఆయన రాకడ కొరకు సిద్ధపరచాలని ఆయన కన్నులంతా లోకమందంతా ఎదురు చూస్తున్నాయి. మనలో యథార్థత అనేది లోపించకూడదు. ఆమెను చెప్పండి. యథార్థత కలిగిన వ్యక్తులుగా, యథార్థత కలిగిన బిడ్డలుగా, యథార్థతతో నడిచే ఆయనకు మాత్రమే కుమారులుగా, కుమార్తెలుగా మనం జీవించుదుముగాక. యథార్థత గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యెహోవా కన్నులు ఎదురు చూస్తూ ఉన్నాయి.
యథార్థంగా ఉండండి అని చెప్పాడు ఆదాము హవ్వల్ని ఏదైనా తోటలో. యథార్థంగా ఉండండి. ఇదిగో ఇక్కడ ఏదైనా ఏ పండైనా తినండి, ఎలాంటిదైనా సరే మీరు కడుపు నిండా తినండి, కానీ ఒక్కటి చెప్తున్నా జ్ఞాపకం ఉంచుకోండి. తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, చెట్టు జోలికి మాత్రం మీరు వెళ్ళకండి. తోట మధ్యలో పెట్టిన ఆ చెట్టు ఫలాలు మాత్రం మీరు తినకండి అని చెప్పాడు. ఇక్కడ వాళ్ళ యథార్థత ఎలా ఉంటుందో దేవుడు గమనించడానికి. అసలు దేవుడు పెట్టాలనుకుంటే ఆ చెట్టును కూడా మామూలు వృక్ష ఫలంలా వచ్చే చెట్టులాగా పెట్టవచ్చు, కానీ మనుషులకు స్వేచ్ఛనిచ్చి స్వతంత్రం ఇచ్చి వారి ముందే మరణాన్ని జీవాన్ని పెట్టి వారి ముందే దీవెనను శాపాన్ని పెట్టి వారి ముందే అన్నీ రెండు, ఒకటేమో వ్యతిరేకంగా ఒకటేమో అనుకూలంగా పెట్టి వాళ్ళకి ఎలా బ్రతకాలని కోరుకుంటున్నారు దేవుడు చూస్తున్నాడు. మన ముందు కూడా దేవుడు ప్రతిరోజు మంచి చెడు, మన రోజు కూడా ప్రతిరోజు దేవుడి ముందు మరణం జీవం, మన రోజు కూడా ప్రతిరోజు మన ముందు అన్ని దీవెనను శాపాన్ని మన కన్ను ముందు పెడుతున్నాడు. మనం ఏది కోరుకుంటున్నాం? ఒకవేళ ఈ లోక సంపాదన, ఒకవేళ ఈ లోక సుఖాలు, ఒకవేళ ఈ లోకంలో ఎదురయ్యేటువంటి ఆనందాలు సుఖభోగాల కోసం మనం పాకుళ్ళాడితే దేవుని రాజ్యాన్ని మనం చేతులారా కాలదనుకున్న వారికి మార్చబడుతున్నాం. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో యథార్థ హృదయం కలిగిన వారికి మనం మార్చబడాలి. ఆదాము హవ్వలు యథార్థ హృదయం కలిగిన వారికి అక్కడ ఉంటే ప్రతి చల్లపూట వేళ దేవుని కన్నులు వెతుకుతున్నాయి. ఆదామా నువ్వెక్కడా, ఆదామా నువ్వెక్కడా? ఆయన కన్నులు వెతుకుతూ ఉంటే ఆయన అంటాడు, అయ్యా నేను చెట్ల చాటున ఉన్నా, నేను దిగంబరిగా ఉన్నా, నేను ఆకులు కట్టుకొని ఉన్నా. ఎందుకు చెప్పాడు ఈ మాటలన్నీ? ఎవరు నేర్పించారు ఈ ప్రవర్తన? ఎవరి ద్వారా వచ్చింది ఈ ఆలోచన? దేవుని సన్నిధిలో దేవుని మాటలు విన్నంత వరకు లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఆశలు రావు. దేవుని స్వరం విన్నంత వరకు పరిశుద్ధులుగా ఉన్నారు. దేవుని స్వరం విన్నంత వరకు అపవిత్రత అంటని వారిగా ఉన్నారు. దేవుని స్వరం విన్నంత వరకు దేవుని మాట, నా తండ్రి ఎప్పుడు వస్తాడు, నాతో ఎప్పుడు మాట్లాడతాడు, చల్లపూట వేళ నా తండ్రి వస్తాడని ఎదురు చూసేవారు. కానీ అదే చల్లపూట వేళ తండ్రి వచ్చేసరికి తండ్రి స్వరాన్ని విని చెట్లు చాటుకు వెళ్ళి దాగుకొని పిలుస్తూ ఉంటే అంటున్నారు, అయ్యా నీ ముందుకు నేను రాలేను, నీ ఎదుటికి వచ్చి నేను నిలబడలేను, నేను దిగంబరిగా ఉన్నా, నేను వస్త్రహీనుడిగా ఉన్నా, ఇదిగో ఆకులు తెచ్చి కచ్చడములుగా చేసుకొని కట్టుకున్నా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఆదామా అసలు నువ్వు దిగంబరిగా ఉన్నావు చెప్పింది ఎవరయ్యా? అసలు నీకు వస్త్రాలు లేవని చెప్పింది ఎవరు? అంటే ఇదిగో తినకూడదన్న పండు తిన్నాం, పాపం ఊరేగింది. తినకూడదన్న పండు తిన్నాం, శాపం వచ్చింది. తినకూడదన్న పండు తిన్నాం, మహిమ దేహం పోయింది. తినకూడదన్న పండు తిన్నాం, మానవ ఆలోచనలు మాలో తలెత్తి, మానవ కోరికలు మాలో ఊరేగి ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లన్నీ మమ్మల్ని అంటుకున్నాయి. అందుకే దిగంబరులు అయిపోయాం, రాలేకపోతున్నాం. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉంటున్న మనం, దేవుని మాటలు వింటున్న మనం, దేవుని ఆలోచన ప్రకారంగా నడిపించబడాలని కోరుకుంటున్న మనం విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా కాదు, విన్న వాక్యాన్ని గ్రహించేవారిగా, విన్న వాక్యాన్ని మనసులో చేర్చుకొని ఆ వాక్యానుసారంగా మనం జీవించాలనే ఆశ కలిగిన వారిగా మనము మన కుటుంబాలు ఆ విధంగా పయనం కొనసాగించాలి. దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా యథార్థ హృదయము కలిగిన జీవితం మనం జీవించేవారిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరొక మాట చదవండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఆయన నా ప్రవర్తనని ఎరుగును కదా, నా అడుగుజాడలు అన్నిటినీ లెక్కించును కదా. ఇక్కడ మనం ఆగితే ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా అంటే ఆయన నా ప్రవర్తన చూస్తున్నాడు కదా. ఆమెను చెప్పండి. ఇప్పుడు మన ప్రవర్తన, మన ఆలోచన, మన తెలివితేటలు, మనకు ఉన్నటువంటి జ్ఞానం ఇవన్నీ కూడా ఆయన చూస్తూనే ఉన్నవాడు. యోబు అనే వ్యక్తి ఈ 31వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన చక్కగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్నీ కోల్పోయాడు. కట్టుకున్న భార్య వచ్చి నువ్వు చనిపో, దేవుని దూషించు, నువ్వు దేవుని దూషించు చనిపో అని మాట్లాడడం మొదలుపెట్టింది. స్నేహితులు వచ్చారు, ప్రాణ స్నేహితులు. అప్పటి వరకు సాయంత్రం కలుసుకునే వాళ్ళేమో, అప్పటి వరకు సాయంత్రం మీటింగ్ పెట్టుకునే వాళ్ళేమో. వాళ్ళు వచ్చి అంటారు, నువ్వేదో తప్పు చేసావరా అందుకే నీకు శిక్ష వచ్చింది, నువ్వేదో దేవునికి వ్యతిరేకంగా చేసావరా అందుకే నీకు శ్రమలు వచ్చాయి, నువ్వేదో దేవుణ్ణి ఏదో ఆయన ఆయాస పెట్టారు అందుకే నీకు కష్టం వచ్చింది అని అంటున్నారు. కానీ వాస్తవంగా మనందరికీ తెలిసినంతవరకు 1వ అధ్యాయం నుంచి యోబు గ్రంథం మనం చదివితే దేవునికి యథార్థంగా జీవితం కలిగిన వ్యక్తి యోబు. ఆమెను చెప్పండి. ఎంత యథార్థవంతుడంటే ఆ ప్రారంభం వచనంలో రాయబడి ఉంటుంది, యూజు దేశమందు యోబు వంటి యథార్థవర్తనుడు ఇంకొకడు లేడు. ఆ ఊజు దేశమందే యథార్థవంతుడిగా ఉన్నటువంటి యోబు వంటి వారు ఇంకెవరు లేరు.
ఎంత యథార్థతో తెలుసా? భక్తిలో యథార్థత చేసేవాడు, బలిపీఠం కట్టే విషయంలో యథార్థత కలిగి ఉండేవాడు, దేవుని కోసం నిలబడే పనిలో యథార్థతగా ఉండేవాడు. తన పిల్లలందరి కోసం 10 మంది పిల్లల కోసం బలిపీఠం కట్టడానికి ప్రతిరోజు బలిపీఠం కట్టడం, ఒక్కొక్కరి పేరు మీద బలి అర్పించడం. అయ్యా, ఒకవేళ ఈ బిడ్డ ఏదైనా తప్పు చేశాడేమో, ఇదిగో ఈ బిడ్డ ఏమైనా తప్పు చేసిందేమో క్షమించయ్యా అని బలిపీఠం కట్టే వ్యక్తిగా యోబు ఉన్నాడు. అంత యథార్థంగా ఉన్న వ్యక్తికి ఒక్కసారి 10 మంది బిడ్డలు చనిపోతే ఆస్తి మొత్తం నేలపాలైపోయి అందరూ వచ్చి ఆస్తిని దొంగిలించి కొన్ని చోట్ల ఆకాశం అగ్ని కురిపించబడి ఆస్తి మొత్తం నష్టమైపోతే పని వాళ్ళందరూ చనిపోయి ఒక్కడ పరిగెత్తుకు వస్తున్నాడు. అయ్యా, ఈ సమాచారం చెప్పడానికి నేను ఒక్కడనే వచ్చా అంటే అందరూ చనిపోతున్నారు, నష్టం అని చెప్పడానికి ఒక్కడు వస్తున్నాడు. అందరూ పోతున్నారు, ఇదిగో నీకు ఇంత ఈ విధంగా పతనం అయిపోయావు అని చెప్పడానికి ఒక్కడు వస్తున్నాడు. గొర్రెల దగ్గర నుంచి ఒకడు పరిగెత్తుకు వస్తున్నాడు, నీకు నష్టం కలిగింది అంటున్నాడు. పంట పొలం నుంచి ఒకటి పరిగెత్తుకు వస్తున్నాడు, పంట నష్టం అంటున్నాడు. ఇంటి దగ్గర నుంచి ఒకటి పరిగెత్తుకు వస్తున్నాడు, ఇల్లు కూలిపోయి మిద్దె కూలిపోయి నీ పిల్లలు 10 మంది చనిపోయారని చెప్తాడు, నష్టం అంటున్నాడు. ఎక్కడ చూసినా నష్టమే వినపడింది, ఎక్కడ చూసినా కష్టమే కనబడుతుంది, ఎక్కడ చూసినా ఒక మంచి వార్త విందాం అని అనుకుంటే అసలు మంచి వార్త వినే పరిస్థితి లేకుండా పోయింది. వస్తున్నారు, నేను ఒక్కడనే మిగిలానయ్యా ఈ వార్త చెప్పడానికి, శుభవార్త చెప్పడానికి కాదు, అశుభ వార్త చెప్పడానికి నేను ఒక్కడనే మిగిలా అని పరుగున వచ్చి చెప్తా ఉంటుంటే అప్పుడు యోబు ఏమనాలి? బలిపీఠం కట్టా, ప్రార్థన చేశా, దహన బలులు అర్పించా, ఇదా నువ్వు చేసింది? నీకు న్యాయం ఉందా, నీకు ధర్మం ఉందా అని అడగాలి. కానీ యోబు అన్న ఒకే ఒక్క మాట ఏంటంటే, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలగాలి, స్తుతి కలగాలి అన్నాడు. ఈ రోజున ఈ మాటలు మన నోట ఎప్పుడు వస్తాయి? ఎంతో దాకా కాదండి, అనుకున్న పని జరగకపోతేనే అసలు ఈ మాట రాదు మనకి. దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా మనం ఆయన మీద ఆధారపడి, ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి, ఆయన కన్ను దృష్టి మన మీద ఉంది, ఆయన చూపు మన మీద ఉంది, ఆయన ఆలోచన మన మీద ఉంది, ఆయన తలంపులు మన మీద ఉన్నాయి. అది మనం గ్రహించగలగాలి. మనం వెళ్ళే ప్రతి స్థలములో ఆయన మనతో కూడా నడుస్తాడు. ఒకసారి ఆ మాట కూడా చూడండి, నిర్గమకాండం 40:24 చదవండి. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు, నిర్గమకాండం 40:24 అనుకుంటా, 40వ అధ్యాయం లేదనుకుంటాను అక్కడ. నీవు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీ యొద్దకు వచ్చి ఆశీర్వదిస్తాను అంటాడు ఆయన. 20:24 అనుకోండి, చూడండి. ఆ, 20:24 చూడండి. మంచి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద మంచి బలిపీఠం, మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమె చెప్పండి. ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తే అంతకుమించి మనకు కావాల్సింది ఏముందండి? ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించాలి, ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని దీవించాలి, ఆయన మన యొద్దకు వచ్చి మన పైన ఆయన కనుదృష్టి నిలపాలి. ఇదే కదా మనం కోరుకునేది. అయితే యథార్థ హృదయం కలిగిన వారిగా మనం ఉండాలి. ఇక్కడ రెండవది మనకు కనబడుతుంది యోబు గ్రంథంలో, ప్రవర్తన అంతటిలో దేవుని కనుదృష్టి ఉంది. అంటే మన ప్రవర్తన, మన ఆలోచన ప్రతిదీ దేవునికి అనుకూలంగా ఉండాలి. ఇంకొక మాట చూపిస్తాను చూడండి, అది చూసి మనం ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం, క్షమించండి, యోబు గ్రంథంలోనే 34:21, 34వ అధ్యాయం 21 వచనం. ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెడుతున్నాడండి. ప్రవర్తన కనిపెడుతున్నాడు, నడకలు కనిపెడుతున్నాడు, యథార్థత కనిపెడుతున్నాడు. ప్రతి విషయంలో మనం ఎలా జీవిస్తున్నామో, మన నడక, మన పడక, మన ఆలోచన, మన పరిశీలన చేసే దేవుడు ప్రతిరోజు ఆయన కనుదృష్టి మన మీద నిలిచి ఉంచాడు. ఈ రోజున ఆయన కనుదృష్టి మన మీద నిలిచి ఉన్నది అనడానికి నిదర్శనాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. ఆయన మన నడకను చూసేవాడు, మన ప్రవర్తనను చూసేవాడు, మన యథార్థతను చూసేవాడు. కీర్తనకారులో ఒక చోట అంటాడు కదా, 139 కీర్తన కూడా చూడండి. 139 కీర్తన దావీదు ఒక మాట అంటాడు,
139 2వ వచనం నుంచి. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే గ్రహించావు, నడక పడక పరిశీలన చేశావు. ఆమెను చెప్పండి. దావీదు గారు ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఆయన చూసే దేవుడని ఆయనకి కూడా అర్థమైంది. ఎక్కడో అరణ్యంలో ఉంటే చూశాడే నన్ను, గొర్రెల దొడ్డిలో ఉంటే నన్ను చూశాడే, గొర్రెల దొడ్డిలో నేను పాడే పాట విన్నాడే, నేను పాడే పాటను గ్రహించాడే, నేను చెల్లించే స్తుతులను చూశాడే. ఆయన చూసిన దేవుడు అరణ్యంలో ఉంటే చూసే దేవుడే కాదు, ఎడారిలో ఉన్నా చూసే దేవుడు, రాజ మార్గంలో ఉన్న చూసే దేవుడు, అంతరిక్షంలో ఉన్న చూసే దేవుడు. ఆయన కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి. ఆమెను చెప్పండి. చివరికి మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఈ దావీదు గారు గొర్రెల దొడ్లో ఉంటే ఎక్కడో ఉన్న వ్యక్తి తండ్రి మర్చిపోయాడండి, అన్నలు మర్చిపోయారండి. తండ్రి దగ్గరికి ప్రవక్తను దేవుడు పంపించి, ఇదిగో యెషై అనేటువంటి కుమారుడిని బెత్లెహేములో నేను ఒకరిని ఎన్నుకున్నా, నేను ఏర్పరచుకున్నా, అతన్ని నేను చూసా, అతన్ని నేను నా కన్నులు చూశాయి, అతని దగ్గరికి వెళ్ళు అంటే ప్రవక్త రానే వచ్చాడండి బెత్లెహేము అనేటువంటి ప్రాంతానికి. రాగానే యెషై దగ్గరికి వచ్చాడు. యెషై భయపడిపోయాడు. అమ్మో, ప్రవక్త రావడం ఏంటి, ప్రవక్త వస్తాడంటే దేవుని ఉగ్రత ఏమైనా వస్తుందేమో, దేవుని కోపం ఏమైనా ఊరేగుతుందేమో అని కంగారు పడుతూ ఆయన ఎదుర్కొని అంటాడు, అయ్యా నీవు రావడం నాకు క్షేమమేనా, నీవు రావడం నాకు సుఖమేనా లాభమేనా అడిగితే నేను క్షేమంగానే వచ్చాను, నువ్వు క్షేమంగా ఉండమని చెప్పాడు. చెప్పి అంటాడు, నీ కుమారులు ఒకరిని దేవుడు ఏర్పరచుకున్నాడు, పిలిపించి నీ కుమారులను పిలిపించయ్యా అంటే ఒక్కొక్కడిని పెద్దవాడిని పిలిపించాడు. చక్కగా ఎత్తున్నాడు, లా ఉన్నాడు, మంచి పర్సనాలిటీతో వచ్చాడు. వస్తే అసలు ప్రవక్త అనుకున్నాడు తెలుసా, సమూయేలు ప్రవక్త, ఇతనేనేమో దేవుని కోరుకుంది, ఇతనేనేమో దేవుడు ఎన్నుకుంది. ఆహా, రంగు చూడు, ఆ ఎత్తు చూడు, అసలు ఆ పర్సనాలిటీ చూడు అనుకుంటా ఉంటుంటే వెంటనే దేవుడు అన్నాడు, సమూయేలు తొందరపడబాక, పై రూపాన్ని చూడొద్దు, పై రూపంలో ఉన్నటువంటి బలాన్ని చూస్తున్నావు, పై రూపంలో ఉన్నటువంటి అందాన్ని చూస్తున్నావు, పై రూపంలో ఉన్నటువంటి ఆ ఆకారాన్ని చూస్తున్నావు. నేను పై రూపాన్ని చూసేవాడిని కాదయ్యా, హృదయ అంతర్భాగాన్ని నేను గమనించేవాడిని. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని ఏం చూస్తాడో తెలుసా, మనము ఎర్రగా ఉన్నామా, నల్లగా ఉన్నామా, లావుగా, ఎత్తుగా, పొట్టిగా ఉన్నాం, పొడుకుని, ఇది చూడ్డా ఆయన మన హృదయంలో దేవుని స్థానం ఏమి ఇచ్చాం. ఆమెను చెప్పండి. దేవునికి మన హృదయంలో ఎంత స్థానం ఇచ్చాం, దేవుని సన్నిధిలో మనం ఎంత గడుపుతున్నాం, దేవుని సన్నిధిలో మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో ఎంత మన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, దేవుని సన్నిధిలో ఎంతగా మనం స్తుతిస్తున్నాం, దేవుని సన్నిధిలో ఎంతగా ఆయనకు బలిపీఠం మనం కడుతున్నాం. అది దేవుడు చూసి మనల్ని, ఆయన మనం ఉండే ప్రతి స్థలంలోకి వచ్చి ఆశీర్వదించడానికి వస్తాడు. ఆయన కన్నులు మనం ఉన్న ప్రతి స్థలాన్ని గమనిస్తాయి. ఎక్కడో అరణ్యంలో మందనం మేపుకుంటున్నటువంటి దావీదుని తన తండ్రి మర్చిపోయాడు. ఒకరి తర్వాత ఒకరిని అన్నలను తీసుకొచ్చి పెడతా ఉంటుంటే వీరిని చూసి సమయాలు అనుకుంటున్నాడు ఇతనేనేమో, వీరిని చూసి సమయాలు అనుకుంటున్నాడు ఇతనేనేమో అని అనుకుంటూ ఉండగానే అక్కడికి ఎవరిని కాదన్నాడు. ఇక అయిపోయారయ్యా నా కొడుకులు అంటే వెంటనే అన్నాడు, వీళ్ళేనా, ఇంకెవరైనా ఉన్నారా నీ కొడుకులు? అవునయ్యా, నాకున్నది వీళ్ళేనయ్యా, యుద్ధాలు నేర్చుకుంది వీళ్ళే, చదివింది వీళ్ళే, ఉన్నతమైన స్థితికి వచ్చింది వీళ్ళే నా కొడుకులు అని చెప్తా ఉంటుంటే, వీళ్ళు కాదయ్యా, దేవుడు వీళ్ళు కాదంటున్నాడు, అసలు వీళ్ళు ఎవరు కాదంటున్నారు అంటే అప్పుడు అంటాడు, కడసారి పుట్టినవాడు ఒకడు ఉన్నాడయ్యా, అరణ్యాల మందను మేపుతున్నాడు అంటే. ఇక్కడ మీరు ఆలోచించండి, దేవుని కన్నులు తండ్రి మర్చిపోయాడు తన కుమారుడు అరణ్యంలో ఉన్నాడని, తండ్రి మర్చిపోయాడు తన కుమారుడు మందని మేపుతున్నాడని, తండ్రి కూడా మర్చిపోయాడు అసలు తనకు ఒక కుమారుడు ఉన్నాడని. కానీ దేవుని కన్నులు ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి దావీదును కనుగొని తీసుకుని రాబడి తైలముతో నింపినటువంటి కొమ్ముతో నింపిన తైలాన్ని తన మీద పోసి అభిషేకించేటట్లుగా దేవుడి కార్యాన్ని చేశాడు. ఈ రోజున మనలను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు, నాకు ఏ మంచి జరగట్లేదు, నాకు ఏ మేలు కలగట్లేదు అని ఒకవేళ మనం అనుకుంటుంటే ఏం కంగారు పడొద్దు. ఇవాళ మేలు జరగలేదని, ఇవాళ మంచి జరగలేదని, ఇవాళ ఏదో కార్యం జరగలేదు, ఏం కంగారు పడొద్దు. దేవుని కన్నులు నీ మీద ఉన్నాయి. ఆమెను చెప్పండి. దేవుని కన్నులు నీ కుటుంబం మీద ఉన్నాయి. ఆమెను చెప్పండి. దేవుని కన్నులు నీ గర్భ ఫలం మీద ఉన్నాయి. ఆమెను చెప్పండి. దేవుని కన్నులు నీ ఉద్యోగం మీద ఉన్నాయి. ఆమెను చెప్పండి. దేవుని కన్నులు మీ పొలం మీద ఉన్నాయి. ఆమెను చెప్పండి. దేవుని కన్నులు మీ ఇంటి మీద, మీకు కలిగిన సమస్య మీద ఆయన కన్నులు నిలిచి ఉండును గాక. ఆయన కన్నులు నిలిచే ఉన్నాయి. ఆ నిలిచి ఉన్న కన్నులు ఒక దినాన ఆయన బయటకు తీసుకుని రాబోతున్నాడు. ఆ బయటకు తీసుకొచ్చిన దీవెన మీరు మీ కుటుంబాలు అనుభవించేటట్లుగా దేవుడు కార్యాలు జరిగించును గాక.
అప్పటి వరకు మందలు మేపుకుంటూ యెహోవాయే నా కాపరి, యెహోవాయే నా కాపరి, నాకేం లేమి కలగదు అని పాటలు పాడుకుంటున్నాడే. ఆ పాటలు పాడుకుంటూ గొర్రెల్ని మేపుకుంటూ ఆ వాడందరితో పాటు వెళ్తూ ఆ కర్రను వంకి కర్రను చేదబట్టుకొని చిన్న చిన్న గొర్రెల్ని భుజాన మీద పెట్టుకొని యెహోవాయే నా కాపరి, యెహోవాయే నా కాపరి అని పాట పాడుతూ ఉంటే అందరు అనుకున్నారు, అరే ఎందుకురా అంతగా పిచ్చోళ్ళలాగా పాటలు పాడతావు, ఎందుకురా మౌనంగా వెళ్ళలేవా మాకులాగా అని అందరూ హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ హేళన చేసిన వారందరూ అక్కడే ఉన్నారు. ఎక్కడ? అరణ్యంలో అక్కడే ఉన్నారు మంద దగ్గర. కానీ దేవుని స్తుతించిన వాడు సింహాసనం మీదకి వచ్చాడు. ఆమెను చెప్పండి. ఆయన కన్నులు ఎవరిని చూస్తున్నాయి తెలుసా? దేవుని స్తుతించేవారిని ఆయన కన్నులు చూస్తున్నాయి, దేవుని మహిమపరిచేవారిని ఆయన కన్నులు చూస్తున్నాయి. యథార్థ హృదయముతో ప్రవర్తన కలిగి దేవుని సన్నిధిలో మన నడకను పరిశీలించి ఆయన కన్నులు ప్రతిరోజు మనల్ని చూసి, అదే శ్రమలో మనం ఉండిపోతాం అనుకోకండి, అదే నిరుద్యోగులు మనం ఉండిపోతామని అనుకోకండి, అదే సంతానం లేని స్థితిలో మనం ఉండిపోతామని అనుకోకండి. ఆయన కన్నులు చూడబోతున్నాయి, ఆయన కన్నులు కార్యాలు చేయబోతున్నాయి. ఉన్నతమైన స్థితిలో అరణ్యంలో నుంచి మందలో నుంచి లేపి సింహాసనం మీద దావీదుని కూర్చోబెట్టినట్లుగా ఒక ఉన్నతమైన స్థానాన్ని మీ కొరకు, మీ కుటుంబం కొరకు దేవుడు సిద్ధపరచునుగాక, ఈ పరిచర్య కొరకు దేవుడు సిద్ధపరచునుగాక. అలాంటి బలమైన కార్యాలు చేసేటట్లుగా యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఆయన ఉంచాడు. ఈ రోజున ఆయన కన్నులు నిలిచి ఉన్నాయి, ఆయన కన్నులు ఎదురు చూస్తున్నాయి. ఇంకొక మాట మీకు చెప్పేసి నేను ముగించేస్తాను. హాగరు అనే వ్యక్తి మనందరూ తెలుసు. ఆమె అనుకుంది తన యజమాని నీళ్ల తిత్తిని బిడ్డని ఇచ్చేసి నీళ్ల తిత్తి భుజాన పెట్టేసి వెళ్ళిపోమని సాగనంపేశాడు. కానీ ఒక్క మాట మీరు గమనించండి, తను అప్పటి వరకు దాసిగానే ఉంది. కానీ ఆమెతో వెళ్ళి ఒక బిడ్డను కన్నాడు. తర్వాత తన భార్య అయిన శారయికి తర్వాత ఈమెకి జగడం వచ్చి ఇక వల్ల కాదు, ఇక్కడ ఉండడం వీల్లేదు అని అబ్రహాముతో స్పష్టంగా ఆమె చెప్తే చేసేది ఏమి లేక దేవుని దగ్గర మొర్రబెట్టాడు. అయ్యా ఇలా పంపించాల్సి వస్తుంది, ఏం చేయను అంటే దేవుడు ప్రార్థన మీరు ఏమన్నాడు తెలుసా? ఆ బిడ్డను కూడా నేను ఒక జనాంగంగా చేస్తాను అన్నాడు. ఆమె చెప్పండి, ఇదిగో నేను విడిచిపెట్టేవాడిని కాదు, నా కన్నులు ఆ బిడ్డ మీద కూడా ఉంచుతా, నా కన్నులు ఆ బిడ్డ మీద కూడా ఉంటాయి, ఆ బిడ్డను విడిచిపెట్టను, ఒక జనాంగంగా చేస్తాను, నువ్వేం బాధపడమాకయ్యా అబ్రామా అని చెప్పి అబ్రాహామును ధైర్యపరిస్తే నీళ్ల తిత్తిని తీసుకొని తన భుజం మీద పెట్టి సాగనంపేశాడు. ఒక మాట మీరు చెప్పండి, అప్పటి వరకు ఇంట్లో తను ఉండబట్టే కదా ఒకప్పుడు బిడ్డ లేకపోయినా బిడ్డ కలిగింది, తను ఉండబట్టే కదా దాసీగా వచ్చింది, తను ఉండబట్టే కదా ఇంట్లో అప్పటి వరకు నవ్వు లేకపోయినా ఎంతో కొంత నాకు ఒక బిడ్డ కలిగాడని ఆనందంగా ఉన్నాడు. కానీ ఆ బిడ్డ ఎందుకని వెళ్ళిపోయేటట్లుగా దేవుడు చేశాడు అంటే, దేవుడు వాగ్దానం ఇచ్చిన బిడ్డ కాదు ఈ బిడ్డ. దేవుడు వాగ్దానం ఇచ్చే బిడ్డ ఇస్సాకు. కానీ దేవుడు ఇచ్చే వాగ్దానం కోసం ఎదురు చూడలేక, చేసే మేలు కోసం ఆగలేక, జరిగేటువంటి కార్యం కోసం ఎంతకాలం ఎదురు చూస్తామండి, ఎంతకాలం వేచి చూస్తామండి, ఎప్పుడంటే నాకు మేలు చేసేది దేవుడు, ఎప్పుడంటే నాకు కార్యం జరిగేదని చెప్పి తొందరపాటు నిర్ణయాల వల్ల, దేవుని వాగ్దానాన్ని వినకపోవడం వల్ల అక్రమ సంబంధం ద్వారా వచ్చిన సంతానం ఇష్మాయేలు. అసలు ఈ అక్రమ సంతానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఐగుప్తు రాజు అయినటువంటి ఒక రాజు శారమ్మను చూసి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు ఏం చేశాడు తెలుసా? గొర్రెలు, గొడ్లు, ఆడగాడిదలు, మగగాడిదలు, దాసదాసీలు ఇచ్చాడు. అక్కడ వచ్చింది ఈ దాసి. తర్వాత దేవుడు ఆ రాజుతో మాట్లాడగానే భయపడి తెల్లారి వచ్చి, ఇదిగో ఇవి నీ భార్య నాకు ఎందుకు చెప్పలేదు, నా చెల్లెని ఎందుకు చెప్పావు అని చెప్పి ఆయనకు అప్పగించేసి ఆయన వెళ్ళిపోతుంటే అబ్రహాం గారు ఏం చేయాలి? అయ్యా నా భార్యను బట్టే కదా ఇవన్నీ ఇచ్చావు, నా భార్యను బట్టే కదా దాసదాసీలను ఇచ్చావు, నా భార్యను బట్టే కదా గొర్రెలు, గొడ్లు, పశువులు, ఆడుగాడిదలు, మగగాడిదలు ఇచ్చావు, నా భార్య నాకు ఇచ్చేసావు, నాకు అంత మించేకే అవసరంలా, ఇదిగో నువ్వు ఇచ్చి నీవు తీసుకో అని ఇచ్చేయాలి. కానీ ఇవ్వకపోవడం వలన అక్కడి నుంచి ఐగుప్తులో నుంచి వచ్చిన ఆ దాసిలో ఎవరున్నారు? హాగర్ ఉంది. అదే కనుక అక్కడి నుంచి తెచ్చుకోకుండా వదిలేసినట్టయితే ఈ పని జరిగేది కాదు, ఇష్మాయిల్ వచ్చేవాడు కాడు. కానీ అక్కడ జరిగినటువంటి ఆ పొరపాటు వలన ఇష్మాయిల్ బయటకు వచ్చాడు. ఇష్మాయిల్ని వదిలించుకోవాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు బాధపడితే దేవుడు మాట్లాడాడు, నువ్వేం బాధపడమాకయ్యా, నువ్వేం కంగారు పడవద్దు, ఇష్మాయిల్ని కూడా ఒక గొప్ప జనంగా చేస్తా అని దేవుడు వాగ్దానం చేశాడు. ఒక మాట మీకు చెప్పనా, ఇప్పుడు మనం చూస్తున్న అరబ్ కంట్రీలు, గల్ఫ్లు, కువైట్లు, దుబాయ్లు ఇవన్నీ ఇష్మాయిల్ ఉన్నటువంటి ప్రాంతాలే. ఆమె చెప్పండి. అక్కడ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? నీళ్ల తిత్తిని మోసుకుని వెళ్ళిన వ్యక్తులు నీళ్ల తిత్తిలో నీళ్ళు అయిపోతే ఎండ వేళ, శ్రమల వేళ, పరిస్థితులు అనుకూలంగా లేని వేళ ఇక బిడ్డను తీసుకుని కొంత దూరం నడిచి వెళ్ళి ఇక ఆమె ఏమనుకుందో తెలుసా? నీళ్లు ఉన్నంతసేపు తాగారు,
కొంచెం దూరం ఎండ నడిచినాక అలసట వచ్చింది, దాహం వేసింది. రారా అని పిల్లని పిలిచింది, కొంచెం నీళ్ళు పట్టించింది, ఆమె కొంచెం నీళ్ళు తాగింది. మరలా ప్రయాణం కొనసాగించారు. మరలా కొంత దూరం నడిచారు. నడిచిన తర్వాత మళ్ళా అలసట అనిపించింది, ఎండ తీవ్రత అనిపించింది. తిత్తులో ఉన్న నీళ్లు పిల్లని మళ్ళా పిలిచింది, రారా అని నీళ్లు పట్టించింది, ఆమె తాగింది. ఇలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత, వినండి జాగ్రత్తగా, కొంత దూరం ప్రయాణం చేసేంత వరకు తిత్తులో నీళ్ళు ఉన్నాయా లేవా? చెప్పండి గట్టిగా. తిత్తులో నీళ్ళు ఉన్నాయి. నీళ్లు ఉన్నంతసేపు దేవుడిని చూసిందా? నీళ్ళు అయిపోయినాక దేవుడిని చూసిందా? నీళ్లు ఉన్నంత వరకు దేవుడితో పని లేదండి. కష్టార్జితం చక్కగా ఉన్నంత వరకు దేవునితో పని లేదండి. ఆరోగ్యం చక్కగా ఉన్నంత వరకు దేవునితో పని లేదండి. ఐశ్వర్యం, పిల్లలు సమస్తం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవునితో పని లేదండి. ఏదన్నా బాగోపోతే, ఏదన్నా పరిస్థితి చేదాడిపోతే, ఏదన్నా మనల్ని ఇక మించినదిగా ఉంటే అప్పుడు దేవుని వైపు చూస్తాం. అలాగే హాగర్ కూడా చేసింది. నీళ్ల తిత్తులో నీళ్ళు ఉన్నంత వరకు ప్రయాణం చేసింది. నాకేంట్లో నీళ్ళు ఉన్నాయి, నా యజమాని నీళ్ల తిత్తి ఇచ్చాడు. నీళ్ల తిత్తి ఎంత? మహా అయితే ఒక 5 లీటర్లు పడతాయి అనుకోండి. ఆ నీళ్ల తిత్తిని భుజాన పెట్టుకొని ప్రయాణం కొనసాగించి, దాహమైన చోటల్లా, అలసట వచ్చిన చోటల్లా, బడలు కనిపించిన చోటల్లా ఆగడం, పిల్లోని పిలవడం, నీళ్లు తాగడం, ఆగడం, పిల్లోని పిలవడం, నీళ్లు తాగడం, ఇదే పనిలో వెళ్ళారు. కానీ ఈ మార్గంలో వెళ్తున్నామే, దేవుడు తోడే ఉంటాడా? ఈ మార్గంలో వెళ్తున్నామే, దేవుడు దర్శిస్తాడా? ఒక దినాన నేను ఇలాగే ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుని దూత నాకు ప్రత్యక్షమై, నీ యజమానురాల కింద నీవు అణిగిమణిగి ఉండు, దాసురాలుగా ఉండి నాకు మాట్లాడాడు కదా, మరలా దేవుడిని నేను చూస్తానా, మరలా దేవుడు నాకు మాట్లాడతాడా అనే ఆలోచన కూడా లేకుండా ప్రయాణం కొనసాగిస్తూ, నీళ్లున్నాయండి నాకేంటి, ఆరోగ్యం ఉందండి నాకేంటి, సంపద ఉందండి నాకేంటి, ఉద్యోగం ఉందండి నాకేంటి, స్థలాలు పొలాలు సమస్తం ఉన్నాయండి నాకేంటి అని అనుకొని మన ప్రయాణం కొనసాగిస్తూ ఒక దినాన్ని అన్ని కోల్పోయిన తర్వాత దేవుని వైపు చూసి ఉపయోగం లేని వారిగా మనం మార్చబడిపోతున్నాం. అందుకే ఈ వాక్యం మనకు అర్థమయ్యేది ఏంటంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. ఆ స్థలంలో మనం ఉన్నాం, మన మీద ఆయన కన్నులు ఉన్నాయి. అరణ్యంలో వెళ్తుందా? వెళ్తూ 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 ఉండగానే వెంటనే నీళ్ళు అయిపోయాయి. అప్పుడు అంటుందండి, నీళ్ళు అయిపోయిన తర్వాత తిత్తిని ఇసిరి అవతల కొట్టింది. ఎత్తుకున్న పిల్లని పొదలకు విసిరి కొట్టింది. విసిరి కొట్టి అప్పుడు అనుకుంటుంది, నీ చావు నేను చూడలేనురా, నీ గతి నేను చూడలేనురా, అక్కడే ఉండి చావు అని నోటికి వచ్చినట్లుగా బిడ్డను మాట్లాడుతుంది. ఇక్కడ మీరు ఒక మాట గమనించండి. యెహోవా కన్నులు మనల్ని చూస్తున్నాయి అనడానికి ఒక నిదర్శనం. యెహోవా కన్నులు మన కుటుంబాన్ని దర్శిస్తున్నాయి అనడానికి ఒక నిదర్శనం. యెహోవా కన్నులు మనలను, మన ప్రాంతాన్ని, మన పరిచర్యను, మన సేవను గుర్తిస్తుంది అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే, చిన్నవాడి మొర్రను దేవుడు విన్నాడండి. ఆమెను చెప్పండి. చిన్నవాడు ఆడి మొర్ర ఎంత పెట్టుంటాడు? అసలు ఇష్మాయిల్ ఎంత మొర్ర పెట్టుంటాడండి? చిన్నవాడిని మొర్రను విని ఆకాశం నుంచి, పరలోకం నుంచి దేవుని దూత దిగొచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఏం చూసింది? నీటి ఓట. ఆమెను చెప్పండి. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు నీటి ఓటను కలుగు చేశాడండి. ఆమెను చెప్పండి. ఆ నీటి ఓట ఏంటో తెలుసా? అప్పుడు ఒకవేళ నీళ్ళ తిత్తులో అయిపోయిన నీళ్ళ వల్ల వచ్చిన నీటి ఓట అనుకుంటున్నాం, కానీ ఈ రోజు వరకు కూడా ఆ నీటి ఓట బావుల్లోంచి తోడుతూనే ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. అప్పుడు మొదలైన ఓట ఇప్పటివరకు ఆగలేదండి. అప్పుడు మొదలైన ఓట మనం ఇక్కడ తవ్వితే నీళ్ళు వస్తాయేమో, కానీ అక్కడ వాళ్ళు బావి తవ్వితే ఆయిల్, పెట్రోలు, ఇంతగా దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఇంతకాలం యెహోవా కన్నులు నన్నేం చూసి, దేవుడు నన్ను ఎక్కడ చూశాడు, నన్ను చిన్న చూపు చూశాడు, నన్ను పట్టించుకోలేదని ఒకవేళ మన మనసులో ఉన్న, దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. ఆమెను చెప్పండి. ఆ చిన్నవాడు ఉన్న చోటును దేవుడు చూశాడే, అరణ్యంలో ఉన్న దావీదుని దేవుడు చూశాడే, ఎక్కడో యోబుకున్న పరిస్థితిని దేవుడు చూసి, యోబు పలికిన మాటలను దేవుడు చూసి దిగివచ్చి ఇంత మూర్ఖంగా మాట్లాడుతూ, వీళ్ళెవరు, వీళ్ళని నా దగ్గర నుంచి పొమ్మను, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళని క్షమిస్తా అని యోబు దగ్గరికి వచ్చి మాట్లాడాడే. ఈ రోజున మన జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనాయి, ఎన్ని కష్టాలు ఎదురైనాయి. దేవుడు ఏమైపోయాడో నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు ఏమైపోయాడో నన్ను చూడట్లేదు, దేవుడు ఏమైపోయాడో అసలు నన్ను ఆరానే లేదు అని అనుకుంటున్నామేమో, కానీ దేవుని కన్దృష్టి ఎప్పుడు మన మీదే ఉంది. ఆమెను చెప్పండి. కష్టమైన, నష్టమైన, సుఖమైన, సంతోషమైన, ఆర్థిక ఇబ్బందులైన, అప్పుల సమస్యలైన, అనారోగ్య పరిస్థితులైనా, ఒకవేళ సంతాన లేమైనా ఏమి కంగారు పడక్కర్లేదు. యెహోవా కన్నులు మన మీద ఉన్నాయి. ఆమెను చెప్పండి. ఈ సంవత్సరంలో దేవుడు మన పట్ల ఒక గొప్ప కార్యాలు జరిగించును గాక. ఈ మాటలు వింటున్న ప్రతి వాని పట్ల ఆయన కన్నులు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించును గాక. ఆయన కన్నులు నిత్యము కూడా మీ మీద, మీ కుటుంబాల మీద, మీకు కలిగిన సమస్య మీద ఉంచి మీ ప్రతి అవసరత తీర్చబడినట్లుగా దేవుడు కార్యాలు జరిగించును గాక. ఇన్ని కార్యాలు జరగాలంటే, ఆయన కన్నులు మన ఎడల ఉండాలంటే యథార్థ హృదయం కలిగిన వారికి మనం ఉండాలి, మన ప్రవర్తన చక్కగా కలిగిన వారికి మనం ఉండాలి. మూడోది, మన నడక
ఆత్మీయ నడకగా మార్చబడాలి. ఈ మాటలు మన జీవితాల్లో స్థిరపరచబడి మన హృదయాల్లో నాటబడి అన్ని విషయాలు మనం వర్ధిల్లేటట్లు దేవుడు సహాయం చేయనుగాక. ఇంకొక మాట రెఫరెన్స్ చదవండి, నేను ముగించేస్తాను. ఆయన ఏం కనిపెడతాడు, ఏం చూడటం ఒకసారి రెఫరెన్స్ చదవని ముగించేస్తాను. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21 వచనం. చివరిగా రెఫరెన్స్ చదివేసి బైబిల్ మూసేయండి. ఇంకా సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21 వచనం. నరుని మార్గములన్నీ ఎరుగును, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించాడు. ఆమె చెప్పండి. అంటే మన మార్గాలను కూడా ఆయన కనిపెడతాడు, మన నడకలను ఆయన కనిపెడతాడు, మన ప్రవర్తన ఆయన కనిపెడతాడు, మన యథార్థతను ఆయన కనిపెడతాడు. ఈ కనిపెట్టే దేవుని సందులో మన మార్గం ఎలా ఉంది, మన నడక ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన యథార్థత ఎలా ఉంది. దేవునికి అనుకూలంగా మనం భక్తి చేసినప్పుడు శ్రమలు రావచ్చు, దేవునికి అనుకూలంగా భక్తి చేసినప్పుడు కష్టాలు రావచ్చు. దేవునికి అనుకూలంగా మనం భక్తి చేస్తూ దేవునికి ఇష్టడుగా మనం భక్తి చేస్తే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అప్పటి వరకు మనతో సమాధానంగా సంతోషంగా పలకరించే వారే మనమే దూషించవచ్చు, మనల్ని నిందించే మాటలు మాట్లాడవచ్చు, లేదా మనకి కోపం కలిగి ఏదైనా తొందరపాటుగా జరిగే కార్యాలుగా మార్చబడవచ్చు. కానీ దేవుని కన్నులు మన మీద ఉన్నాయి. ఆమె చెప్పండి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నట్లుగా ఆయన కన్నులు ప్రతిరోజు మన మీద ఉన్నాయి. ఆ స్థలంలో ఉన్న మన మీద ఉన్నాయి. ఆ స్థలం ఏంటంటే యథార్థత కలిగిన స్థలంగా ఉండాలి. ఆ స్థలం ప్రవర్తన చక్కగా నడిపించగలిగిన స్థలంగా ఉండాలి. ఆ ప్రవర్తన మన నడక యథార్థమైన నడకగా, దేవునికి అనుకూలమైన నడకగా మార్చబడిన స్థలంగా ఉండాలి. ఆ దేవుని కన్నులు ఆ స్థలం ఎలా ఉండాలంటే మనం ప్రతిరోజు మన మార్గాలను కూడా కనిపెట్టేటువంటి వారిగా మార్చబడేట్లు దేవుడే సహాయం చేయనుగాక. ఈరోజు ఈ మాటలు విన్న మన జీవితంలో ఆయన కన్నులు మన మీద ఉన్నాయి అనడానికి నిదర్శనంగా దేవుడు మాట్లాడిన ప్రతి మాట మన హృదయాలలో నీరు గట్టి దేవుడు ఫలభరితంగా మార్చునుగాక. అందరూ కూడా లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ఎవరికి వారు. అయ్యా, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ కన్నులు ఎంతవరకు మా మీద నిలిపారు, మీ కన్నులు మమ్మల్ని ఎంతవరకు చూస్తూ వచ్చాయి. మీ కన్నులే మేము సజీవులుగా ఉండడానికి మార్గాలు తెరిచాయి. అట్టి నీ కన్నుల నీడల్లో మేము నడిపించబడేట్లుగా మాకు సహాయం చేయండి ప్రభువా. మేము అలా జీవించడానికి మాకు మార్గాలు తెరవండి ప్రభువా. మేము అలా బ్రతకడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మా ఎడలో గొప్ప కార్యాలను చేయండి నాయన. అంటే ఒక్క క్షణం దేవుని సన్నిధిలో ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన. యథార్థ హృదయం కలిగిన వారిగా మనం మార్చబడాలి. ప్రవర్తన సరి చేసుకోగలిగిన వారికి మనం మార్చబడాలి. మన నడకలు దేవునికి అనుకూలంగా మార్చబడాలి. మన మార్గం దేవునికి ఇష్టకరంగా మార్చబడాలి. ఆ విధంగా మనం నడిపించబడేటట్లుగా ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న తీర్మానంతో, అయ్యా నీ కన్నులు నా కుటుంబం మీద ఉంచవా, నీ కన్నులు నా బిడ్డల మీద ఉంచవా, నీ కన్నులు మా ఇంటి మీద, నీ కన్ను దృష్టి మా కుటుంబం మీద ఉంచవా. యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కన్ను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నట్లుగా మన కుటుంబాల్లో, మన ఆత్మీయ జీవితంలో కన్నులు సంచారం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు నొందెదా నీ పోలికగా. మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు నొందెదా నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా,
నీకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా. ఈ దినాన మీరు మాట్లాడిన ప్రతి వాక్కు, ప్రతి మాట మా జీవితాల్లో నీరు కట్టి ఫలభరితంగా మీరు మార్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి. చెడ్డవారి మీద, మంచివారి మీద నీ కన్ను దృష్టిని మీరు నిలిపారని ఎంత తేటగా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. అవునయ్యా, యథార్థ హృదయం గలవారి కొరకు, యథార్థ హృదయం గలవారిని నిత్యం కూడా మీరు దర్శించే దేవుడు అని, లోకమందంతటా నీ కన్నులు సంచారం చేస్తున్నాయని మీరు మాట్లాడుతూ వచ్చారు. ఏ విషయంలో మేము యథార్థత కోల్పోతున్నాం? భక్తిలో ఎక్కడ మేము యథార్థత కోల్పోతున్నాం? ప్రార్థనలో మేము ఎక్కడ యథార్థత కోల్పోతున్నాం? పరిచర్యలో మేము ఎక్కడ యథార్థత కోల్పోతున్నాం? నీతియుక్తమైన మార్గంలో నడిపించబడడానికి మేము ఎక్కడ యథార్థత కోల్పోతున్నామో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. అవును ప్రభువా, మా ప్రవర్తన అంతటి విషయంలో నీ కనుదృష్టి నిలుస్తుందని సెలవిస్తూ వచ్చారు. మా ప్రవర్తన దావీదు గారు అన్నట్లు మా నడక, మా పడక, మేము కూర్చుండుట, మేము లేచుట, ప్రతీదీ నీకు తెలిసే ఉంది కదయ్యా. ఆ విధంగా మా ప్రవర్తనలో ఎక్కడ మేము తొట్టిల్లిపోతున్నామో, జారిపోతున్నామో సరిచేసి మా ప్రవర్తన అంతటి యందు మీకు మహిమ కలిగే విధంగా మిమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా నడకలను మీరు గుర్తించారు, మా మార్గాలను మీరు పరిశీలించారు. అవును ప్రభువా, మా నడకైనా మా మార్గమైనా అది నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన పయనంగా మార్చబడాలి. వధువు సంఘంగా మేము సిద్ధపాటు కలిగిన వారిగా తీర్చిదిద్దబడాలి. మరొక్కసారి వేడుకుంటున్నాం ప్రభువా, ఈ దినాన నీ రాకడ వచ్చిన ఎత్తబాటు కలిగిన గుంపులో సిద్ధపాటు కలిగిన వారిగా మమ్మల్ని ఆయుత్తపరచమని ప్రార్థన చేస్తూ, ఈ దినాన్ని ఎంతమంది నీ బిడ్డలు పాలుపంపులు పొందారో బిడ్డలందరినీ, వారి కుటుంబాలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన మీరు మాట్లాడిన ప్రతి మాట బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి, నీరు గట్టి ఫలభరితంగా మీరు మార్చండి. బలమైన కార్యాలు చేసి పేరు పేరున బిడ్డలు దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మరొకసారి ఇంట్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని, ఈ శబ్దాంతరం ద్వారా ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని, సహకరించే ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామములో స్తుతించి, ప్రార్థించి, విన్నవించి, అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.